సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ జ్ఞానాది డాన్సర్. సో ఈ రోజు మనం నేర్చుకోబోయే ట్యూటోరియల్ వచ్చేసి కంసా మీద సాంగ్ ఫ్రమ్ కొరియన్ కనకరాజు మూవీ. సో ఈ స్టెప్ కోసం అయితే మనం మీ 2 legs ఓపెన్ లో పెట్టుకోవాలి. ఫస్ట్ మీ లెఫ్ట్ హ్యాండ్ ఇలా ఓపెన్ చేసి పెట్టి మీ రైట్ హ్యాండ్ ఇలా క్లోజ్ చేసి ఇలా ఎల్బో దాకా పెట్టాలన్నమాట. ఓకే, దీనికి మీ రైట్ లెగ్ బ్యాక్ వెళ్ళాలి. ఇలా బ్యాక్ పెడతాం. ఓకే, సో ఇక్కడ నుంచి చూడండి, ఫస్ట్ మీ రైట్ హ్యాండ్ 2 times పైకి కిక్ చేయాలి. 1 2. ఓకే, సేమ్ అలాగే ఇప్పుడు మీ రైట్ లెగ్ ఇలా ఉంది కదా, పైకి లేపాలన్నమాట. 1 2. సో చూడండి, 2 steps కంబైన్ చేస్తే 1 2. ఓకే, ఇది కొద్దిగా ఫాస్ట్ చేయాలన్నమాట. సో ఎలా వస్తుందంటే 1 2. ఓకే, ఈ 2 steps అయిపోయిన తర్వాత మీరు మీ రైట్ లెగ్ ఇలా అప్ చేసినప్పుడు మీ రైట్ హ్యాండ్ ఇలా ట్యాప్ చేసి రైట్ లెగ్ ఫ్రంట్కి పెట్టాలి. అది 3 step. ఓకే, 1 2 3 అయిపోయిన తర్వాత మీ రైట్ లెగ్ మళ్ళీ సేమ్ పొజిషన్లోకి వెళ్తుంది. ఈసారి కాలర్ మనం పైకి ఇలాగా లేపాలన్నమాట. ఓకే, 3 4. ఓకేనా, 1 2 3 4. సో ఈ స్టెప్ అయితే మనం 2 times అయితే చేస్తాం అనమాట. సో రెడీ 3 2 1 గో. 1 2 3 4 5 6 7 8. ఓకే, సో ఇక్కడ నుంచి నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మీ రైట్ హ్యాండ్ ఇలా రావాలి, మీ రైట్ లెగ్ ఓపెన్ చేయాలి. 1 సేమ్ అలాగే లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్. 2 మళ్ళీ మీ రైట్ హ్యాండ్ ఓపెన్ చేయాలి. 3 సేమ్ అలాగే లెఫ్ట్ హ్యాండ్ ఓపెన్ చేయాలి. 4. ఓకే, సో ఇప్పుడు మీ రైట్ హ్యాండ్ ఇలా క్లోజ్ చేసి పైకి ఇలా తీసుకెళ్ళి లెఫ్ట్ హ్యాండ్ దగ్గర తీసుకురావాలి. ఓకే, ఇక్కడ నుంచి ఇప్పుడు మీ రైట్ లెగ్ బ్యాక్ వెళ్ళాలి, మీ లెఫ్ట్ హ్యాండ్ హార్ట్ మీదకి రావాలి. 4. ఓకే, ఇక్కడ నుంచి మీ లెఫ్ట్ హ్యాండ్ ఇలా పైకి అనాలి. సో మొత్తం ఈ స్టెప్ మొత్తం కంబైన్ చేసి చేద్దాం. 1 2 3 4 5 6 7 8. సో ఈ స్టెప్ అవగానే మళ్ళీ సేమ్ ఈ మూమెంట్ చేయాలన్నమాట. ఓకే, 1 2 3 4 5 6 7 8. సో ఇక్కడ దాకా అయితే మొత్తం స్టెప్ అయితే చేద్దాం. 3 2 1 గో. 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8. ఓకే, సో ఇక్కడ నుంచి నెక్స్ట్ మూమెంట్ వచ్చేసి మీ 2 hands ఇక్కడ క్లోజ్ చేసి పెట్టుకోండి. హిప్ పొజిషన్ దగ్గర పెట్టి స్లోగా మీ రైట్ లెగ్ ఫ్రంట్ కి 3 times తీసుకురావాలి. చూడండి, 1 2 3 అలా తెచ్చేటప్పుడు మీ హ్యాండ్స్ ఉన్నాయి కదా, ఈ హ్యాండ్స్ ని 1 2 3 times పైకి అనాలన్నమాట. సో ఇక్కడ నుంచి 1 2 3. ఓకే, 3 చేసిన తర్వాత మీ రైట్ హ్యాండ్ రైట్ లెగ్ ఇలా బ్యాక్ తీసుకెళ్ళి ఫ్రంట్ కి ఇలా పాదం మీద పెట్టాలి. రెడీ పొజిషన్. రెడీ 3 2 1 గో. 1 2 3 4. ఓకే, 4 ఫాస్ట్గా అయిపోద్ది. చేసిన తర్వాత ఫస్ట్ ఇట్ సైడ్కి మీ హ్యాండ్ లెగ్ 1, మళ్ళీ సేమ్ అలాగా 2 3. ఓకే, 3 చేసిన తర్వాత 4 మీరు హ్యాండ్స్ ఇలా పెట్టి ఇలా తీసుకురావాలి. అలా తెచ్చినప్పుడు మీ లెగ్ క్లోజ్ చేయాలన్నమాట. 3 4. ఓకే, రెడీ 3 2 1 గో. 1 2 3 4 5 6 7 8. ఓకే, సో ఇక్కడ నుంచి మీ రైట్ హ్యాండ్ చూడండి ఇలా పైకి రావాలి స్నేక్ లాగా. మరి సేమ్ లెఫ్ట్ హ్యాండ్ కూడా ఇలా పైకి రావాలి స్నేక్ లాగా. దానికి మీ రైట్ లెగ్ ఫ్రంట్కి 1, మళ్ళీ లెఫ్ట్ లెగ్ 2. ఓకే, ఇలా అయిపోయిన తర్వాత 2 legs 2 hands ఓపెన్ చేయాలి. 1 చేసి మళ్ళీ 2 hands పైన ఇలా క్లోజ్ చేయాలి. 3 చేసి మీ లెఫ్ట్ హ్యాండ్ గురించి రైట్ హ్యాండ్ హార్ట్ దగ్గర పెట్టాలి. అలా పెట్టిన తర్వాత 2 times డ్రమ్ 1 2. ఓకే, ఇక్కడితో అయితే హుక్ స్టెప్ అయితే కంప్లీట్ అయ్యింది అనమాట. సో రెడీ మొత్తం ఈ స్టెప్ దగ్గర నుంచి కంబైన్ చేసేద్దాం. రెడీ 3 2 1 గో. 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8. సో మొత్తం హుక్ స్టెప్ చేస్తే ఎలా వస్తుందో ఇప్పుడైతే మనం చూద్దాం. రెడీ పొజిషన్. రెడీ 3 2 1 గో. 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8. సో ఇదిగా ఈరోజు ట్యూటోరియల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. గుడ్ నైట్, టాడా.